డీహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్లు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి ఏప్రిల్ నెలల్లో రెట్టింపు. గాంధీ ఉస్మానియా నిమ్స్ కు క్యూ కడుతున్న బాధితులు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఒక డీహైడ్రేషన్ అన్నప్పుడు కాదు, ఒక సమ్మర్ ఇప్పుడు ఏప్రిల్ మే కూడా కాదు, కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువైపోయినాయి. ఎంత ఎక్కువైపోయింది అంటే తినే ఫుడ్ వల్ల, మెయిన్ ఫుడ్ వల్ల గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ నుంచి అదంతా ఇంపాక్ట్ కిడ్నీలకు వెళ్ళబడతా ఉంటది. ఎవరిని అడిగినా ఈ దాదాపుగా 25-35 లోపు ఇగో ఇక్కడ పెయిన్ వస్తుంది అంటాడు. ఈ కిడ్నీస్ బ్యాక్ సైడ్ పెయిన్, ఈ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇక రకరకాలుగా, ఎందుకంటే ఇదంతా ఒత్తిడి, ఆలోచన తొందరగా ప్రభావం కిడ్నీల మీద చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కిడ్నీల మీద చూపిస్తుంది. కిడ్నీ ఏదైనా దానికి డిసీజ్ రావడం కానీ ఎట్లా తెలుసా, అసలు నిజంగా మీరు నమ్మరు కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో కిడ్నీకి సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు ఏదైనా ఎన్ని సర్జరీలు తెలుసా, అసలు స్టోన్స్ ఇంకా ఇట్లనే ఇక స్టోన్స్ వస్తున్నాయి. ఇంకోటి డీహైడ్రేషన్ అయినప్పుడు మాత్రానికి ఇంకా చాలా దారుణంగా ఎఫెక్ట్ తొందరగా పడుతుందట. డీహైడ్రేషన్ అంటే పోతాం, ఒక గంట తిరిగి వస్తాం, గంట తిరిగి వచ్చిన తర్వాత బాగా అలసిపోయినట్టు ఉంటుంది. ఇక బాడీ మొత్తం ఎక్కడికక్కడికి బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది. లేకపోతే మందు తాగేటోళ్ళకి ఎక్కువ, మందు ఎండాకాలం ఎవడైతే బలంగా తాగుతాడో వాడు డీహైడ్రేషన్ మామూలుగా కాదు, బట్ బాడీ అంతా అసలు ఇక దారుణంగా తయారైపోతుంది. అది అంతా కూడా కిడ్నీ మీద పడతా ఉన్నదంట. దయచేసి జాగ్రత్తలు అయితే వహించాలా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. పొద్దుటీలి లేచిన దగ్గర నుంచి వెళ్ళి రాత్రి పండుకునేదాకా టెన్షన్లో పక్క, కల్తీ ఫుడ్ పక్క, ఎవడున్నది అంత దగ, మోసం, కుట్రలు, ఎంత ఇదే కదా మాటలు చెప్పుకుంటా. ఇక అన్న మ్యాక్సిమం అదే అలవాటు పడిపోయారు. ఇవాళ ఇంట్లో మనిషి, ఇంటి పక్కన మనిషో లేకపోతే ఫ్రెండ్ చనిపోయినా కూడా వారం తర్వాత అసలు ఎటు పోతుందో అర్థం కానిటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి. వాస్తవంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులు అయితే పెరుగుతా ఉన్నాయట. ఇక హైదరాబాద్ లో ప్రధాన ఆసుపత్రులు నమోదైన కేసుల సంఖ్యలు ఎట్లున్నాయి? ఆసుపత్రుల చలికాలంలో 500 అయితే ఇప్పుడు మార్చి ఏప్రిల్లో 1000 డబల్ అయిపోయినాయి. ఇంకా నిమ్స్ లో, గాంధీలో డబల్ అయిపోయినాయి. కిడ్నీలో రాళ్ల సమస్యలు పెరుగుతున్నాయి. సమ్మర్ లో డిహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రం అవుతున్నది. గత చలికాలంతో పోలిస్తే వేసవి కాలంతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 2 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కిడ్నీ సమస్యలతో ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని ప్రధాన ఆసుపత్రులని గాంధీ, ఉస్మానియా నిమ్స్ లోని యూరాలజీ డిపార్ట్మెంట్ లో కిడ్నీలలో రాళ్ల కేసులు గతంలో కంటే సమ్మర్ ప్రారంభమైన తర్వాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నట్లు చెప్పారు. మున్ముందు ఎండలు ముదురుతాయని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే మరి హెచ్చరిస్తా ఉన్నారు. ఇక ఆపడానికి లేదు, వచ్చిన తర్వాత రాకుండా చూసుకోవడమే బెటర్. ఇక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. కానీ ఒక్కసారి బాడీలో ఎఫెక్ట్ అయిందంటే మాత్రానికి చాలా కష్టాలు వచ్చేటటువంటి సందర్భం అయితే ఇక అప్పటోళ్ళే బెటర్. 80s కంటే ముందు ఎవరెవరైతే జన్మించారో వాళ్ళే కొద్దిగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా తిన్నా కూడా వాళ్ళ బాడీ కొద్దిగా సహకరిస్తూ ఉంది. కానీ 90s తర్వాత, ఇక 90s కిడ్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైనా కానీ మొత్తం డెలికేటే ఉన్నది. ఏ వ్యాధులైనా కానీ తొందరగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే క్లియర్ గా కనబడతా ఉన్నది.